ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా పిలిచారంట. ఒకసారి లోపలికి రా. ఏం వెలుగు పెడుతున్నావే బయట? ఏంటమ్మా ఏమైంది? ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు ఎంతో అమాయకపు కుందేలా ఫేస్ బొలి పెడతావే. అమ్మా మీరెందుకు కోపడుతున్నారు? నిన్ను చంపేయాలనంత కోపం వస్తుంది. అంత తప్పు పని నేనేం చేశానమ్మా? చూపిస్తాను, నీకు ప్రూఫ్ చూపిస్తాను. ఏంటిది? చెప్పు. మీరిద్దరూ కలిసి అంత దూరం ఏం పని మీద వెళ్లారు? మా బావకి దూరంగా ఉండమంటే ఎందుకంత దగ్గరగా ఉంటున్నావు? అది కాదమ్మా, నేను విహారీ గారికి దూరంగానే ఉంటున్నాను. మరి ఇదేంటి? నా మొగుడితో నీ పిచ్చి పిచ్చి వేషాలేంటి? మర్చిపోయావా? నా మెడలో నా బావ తాళి కట్టిన సంగతి మర్చిపోయి నా బావతో నీకంత క్లోజ్ ఏంటి? నీకు కొంచెమైనా సిగ్గుందా? నిన్ను ఇలా కాదే. నిన్ను చంపేస్తాను కానీ నీ దరిద్రం పోదు. అమ్మా ఒక్క నిమిషం నా మాట వినండి. ఏంటే? ఏం చెప్తావ్? ఏం కట్టుకు తల్లుతావు? కాదమ్మా నిజం చెప్తాను. నేను విహారీ గారు ఆ హాస్పిటల్ కి మన ఎంప్లాయీస్ కి హెల్త్ కార్డ్స్ ఇస్తానంటే ఆ పర్పస్ గా వెళ్ళామంతేనమ్మా. నాకు తెలిసే నువ్వు ఇలాంటి కహానీలు చెప్తావని. అయ్యో అమ్మా నేను చెప్తుంది నిజం. ఒక్క నిమిషం. ఇదిగోండమ్మా, విహారీ గారు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయమని పెట్టిన రిక్వెస్ట్ పేపర్స్ చూడండి. నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా బావకి నిన్ను దగ్గరగా చూస్తే అదే నీ చివరి రోజు. వెళ్ళు. ఎస్ఐ గారు చెప్పిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఏప్రిల్ మంత్లోనే ఎంట్రీ అయి ఉంటుంది. ఆ రికార్డ్స్ అవి చింపేశారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. ఎవరు ఆ రికార్డ్స్ మాయం చేసింది? ఎవరు మా నాన్న కేసులో నిజాలు బయటికి రాకుండా ఆపుతుంది? ఎవరు మా నాన్నని చంపింది? ఎవరు నన్ను ఫాలో అవుతూ మా నాన్న మరణం వెనుకున్న రహస్యం తెలుసుకోనివ్వకుండా ఆపుతుంది? ఎవరు వాళ్ళు? విహారీ, వచ్చావా నాన్న? వచ్చానమ్మా. ఇంకెక్కడికి వెళ్ళావు కదా? వెళ్ళనమ్మా. కార్యానికి ముహూర్తం పెట్టుకున్నప్పుడు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. నువ్వేదో అర్జెంటు పనన్నావని ఆపలేదు విహారీ. అమ్మా, ఈ కార్యం అవన్నీ అప్పుడే ఎందుకు? కొంచెం టైం తీసుకుందాం.
విహారీ, అప్పుడు పెళ్లి విషయంలో కూడా అంతే టైం కావాలి అన్నావు. ఇప్పుడు కార్యానికి ముహూర్తం పెట్టావు అంటే కూడా టైం కావాలి అంటున్నావు. ఎందుకు విహారీ ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నువ్వేమో అన్నిటికీ ఇప్పుడు కాదు అంటున్నావు. అక్కడ సహస్రేమో సంవత్సరం తిరిగేలోపు దాని కడుపు నుంచి మీ నాన్నకి జన్మనిస్తానని మురిసిపోతోంది. సహస్రేమో అంత గొప్ప ఆలోచనతో ఉంటే నువ్వేమో టైం కావాలి అంటున్నావు. ఇప్పుడెందుకంటున్నావు విహారీ? ఆలోచించు విహారీ. నీ చిన్నతనంలో నీకు దూరమైన మీ నాన్న మళ్ళీ నీకే పుడితే మీ నాన్నని నువ్వే నీ చేతులతో పెంచొచ్చు. అంతటి అదృష్టం ఏ కొడుక్కి రాదు. నాన్నా, నీకు తండ్రి లేని లోటుని నీ కొడుకు రూపంలో వచ్చి మీ నాన్న తీరుస్తారేమోనని అనిపిస్తోంది విహారీ. విహారీ, నువ్వు నన్నిక్కడికి తీసుకొచ్చి 6 నెలలైపోయింది. అప్పట్నుంచి నా ఇంటిని వదిలేసి, నా బిజినెస్ని వదిలేసి ఎందుకున్నానో తెలుసా? మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూసి వెళ్ళిపోదామని విహారీ. నీ మనసులో ఏం పెట్టుకోకుండా సహస్రతో నువ్వు ఆనందంగా ఉంటే నాకదే చాలు. చూడు విహారీ, మీ మేనత్త ఎంత మారిపోయిందో. నాతో కూడా చాలా బాగా మాట్లాడుతోంది. ప్రతిదీ నన్నే అడుగుతోంది. అన్ని విషయాలు నాతో చెప్తోంది. నువ్వు సహస్రమేళ్ళలో తాళి కట్టగానే నన్నందరూ బాగా చూసుకుంటున్నారు విహారీ. చాలా గౌరవంగా నాతో ఉంటున్నారు. విహారీ, నువ్వెక్కువగా ఆలోచించకుండా ఈరోజు కార్యానికి సిద్ధమవ్వు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేశాను, సరేనా? మర్చిపోయాను, వసుధ పూలు తెస్తానని చెప్పింది. వచ్చేయో రాలేదో కూడా చూడాలి. జస్ట్ వెంట్రుక వాసులో తప్పించుకున్నాను. లేకపోతే ఏమయ్యేదో ఆలోచిస్తేనే భయంగా ఉంది. అవునంబిక, బట్ వాళ్ళకి ఇంత క్లూ కూడా తెలియనివ్వలేదు. అందువల్లనే నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. లేకపోతే చాలా టెన్షన్ పడ్డాను. నువ్వేం టెన్షన్ పడకంబిక. ఇక ఈ కేసు విషయంలో వాళ్ళు ఫర్దర్గా ఏ మూవ్ తీసుకోలేరు. వాళ్ళకి మిగిలిన ఒక్క క్లూ కూడా మనం నాశనం చేసేసాం. ఇంక నాకు ఏ టెన్షను లేదు. నేను మళ్ళీ నీకు టచ్లోకి వస్తాను. ఉంటాను. బాయ్.